ఓవైపు దీపావళి సంబరాలు జరుగుతుండగా మరోవైపు అగ్ని ప్రమాదాలు భాగ్యనగరాన్ని వణికించాయి. నగరంలోని 5 చోట్ల జరిగిన అగ్ని ప్రమాదాలతో ప్రాణనష్టం లేనప్పటికీ భారీగా ఆస్తి నష్టం జరిగింది. వీటిలో దాదాపు అన్ని ప్రమాదాలు బాణసంచా పేల్చడం వల్లే జరిగినట్లు భావిస్తున్నప్పటికీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఓవైపు కళ్లు జిగేలుమనిపించేలా బాణసంచా వెలుగులు, మరోవైపు భారీగా ఎగసిపడుతున్న అగ్నికీలలు. దీపావళి పండుగ కొందరికి మోదాన్ని కలిగించగా మరికొందరికి దుఃఖాన్ని మిగిల్చింది. హైదరాబాద్లోని 5 చోట్ల జరిగిన అగ్ని ప్రమాదాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. చిక్కడపల్లి, అవిడ్స్, మాసబ్ ట్యాంక్, పాతబస్తీ, రెయిన్ బజార్, వనస్థలిపురం ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరగ్గా అన్ని చోట్ల వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పడంతో భారీ నష్టం తప్పింది. తొలుత రాత్రి 11 గంటల తర్వాత చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న ఓ వాణిజ్య భవనంలోని ఎలక్ట్రానిక్ షోరూంలో మంటలు చెలరేగాయి. 2వ అంతస్తులో చెలరేగిన మంటలు ఆ తర్వాత పై అంతస్తులకు విస్తరించాయి. అక్కడ విద్యార్థుల వసతి గృహం కొనసాగుతుండగా ఎవరికీ ఎలాంటి అపాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎలక్ట్రానిక్ షోరూంకు చెందిన కొన్ని వస్తువులు కాలిపోయాయి. ఇక్కడ విద్యుదాఘాతం కారణంగా ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నామని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. ఆ వెంటనే అవిడ్స్లోని వాణిజ్య పన్నుల అధికారి కార్యాలయంలో మంటలు చెలరేగాయి. 6వ అంతస్తులోని విలువైన దస్తావేజులు అగ్నికి ఆహుతయ్యాయి. సికింద్రాబాద్ డివిజన్కు చెందిన కార్యాలయం ఇక్కడ కొనసాగుతుంది. సమాచారం అందిన వెంటనే గౌలిగూడ, సాలార్జంగ్ మ్యూజియం, ముషీరాబాద్ ప్రాంతాలకు చెందిన అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగి మంటల్ని అదుపు చేశాయి. వనస్థలిపురంలో మరో ప్రమాదం జరిగి రైతు బజార్ను ఆనుకుని ఉన్న దాదాపు 10 పండ్ల దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. వ్యాపారులు దుకాణాలు మూసివేసి ఇళ్లకు వెళ్లిన పావుగంట తర్వాత మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంతో సుమారు 8 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా. దుకాణాలు కాలిపోవడంతో తాము రోడ్డుపై పడ్డామని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నువ్వు 2 పిల్లలను బతికించుకోవాలని బండి పెట్టుకున్నావు, మా అమ్మ ఇచ్చింది బండి కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి అర్థమవుతుంది. ఉన్నదంతా పోయింది. ఇక పోయి బతికేది కష్టం ఉంది రోడ్డు మీద. టపాకాయలు కాల్చారని చెప్పి కొంతమంది అంటున్నారు. మరి వెనక నుంచి ఒకసారికి వచ్చినాయి అంటున్నారు మంటలో. ఇక ఎవరన్నా అంటిచ్చారా ఏంటి అనేది. ఎందుకంటే టపాకాయలు అయితే చిన్నగా వస్తానికి అవకాశం ఉంటుంది. పబ్లిక్ కూడా ఉన్నారు ఇక్కడ. ఏదన్నా కానీ అంటిచ్చిన బాబుతాయని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి వితిన్ 10 మినిట్స్లోనే లేచిపోయినాయి మంటలు బాగా. పాతబస్తీ రెయిన్ బజార్లోని ఓ పేపర్ కార్ఖానాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడ 3 నుంచి 4 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. మాసబ్ ట్యాంకులోని ఓ 4 అంతస్తుల భవనంలోనూ అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. భవనంపై నిల్వ చేసిన మోటార్ల పాత సామాగ్రి కాలిపోయింది. దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రాపర్టీ కానీ నథింగ్ ఏం డ్యామేజ్ ఏం లేదండి. ప్రాపర్టీ కూడా ఏం లాస్ లేదు. జస్ట్ అక్కడ టెర్రస్ పైన 4th ఫ్లోర్ టెర్రస్ పైన ఈ మోటార్కి సంబంధించిన ప్లాస్టిక్ మెటీరియల్ అంతా కూడా పైన డంప్ చేస్తారు, వేస్ట్ మెటీరియల్. సో అది ఎలా అయిందనేది ఆఫ్కోర్స్ చిన్న ఫైర్ ఏమైనా మిస్షాప్ ఏమైనా అయిండొచ్చా లేకపోతే ఎట్లా అయిందనేది కూడా ప్రోవింగ్. బట్ మోస్ట్లీ అది ఏం ప్రాపర్టీ కూడా ఏం లాస్ కాలేదు. ప్రమాదాలు జరిగిన 5 చోట్ల అగ్నిమాపక సిబ్బంది, పోలీసు యంత్రాంగం చురుగ్గా స్పందించి మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదాలు తప్పాయి.